ఎలాగైనా యుధిష్ఠిరుడిని జూదమాడడానికి పిలిచి పాండవుల ఐశ్వర్యాన్ని నాశనం చేయాలని దుర్యోధనుడు శకునికి చెప్తాడు. అందరూ కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు దుర్యోధనుడు మైసభలో తనకు ఘోర అవమానం జరిగిందని, అలాగే మనకు మించిన సంపద పాండవుల దగ్గర ఉందని ధృతరాష్ట్రుడితో చెప్తాడు. పాండవుల వైభవాన్ని ఎలాగైనా నాశనం చేయాలని శకుని చెప్పిన పథకాన్ని తన తండ్రితో చెప్తాడు. తను చెప్పినట్టు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడిని బెదిరిస్తాడు. ఎందుకైనా మంచిదని ధృతరాష్ట్రుడు విదురుడిని అడుగుతాడు. కాని విదురుడు దానికి పూర్తిగా వ్యతిరేకిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఒక కథను కల్పించి చెప్తాడు. మైసభలో నీటి కొలనులో పడిన నన్ను చూసి పాండవులు ద్రౌపది నవ్వారు అని, తనను అవమానించారని చెప్తాడు. ఇక ధృతరాష్ట్రుడు చేసేదేమీ లేక దుర్యోధనుడు చెప్పిన దానికి అంగీకరించాడు. పాచికలాట కోసం ఒక సభాభవనాన్ని దుర్యోధనుడు కట్టించాడు. ఆ సభాభవనం ప్రారంభానికి పాండవులను ఆహ్వానించడం కోసం విదురుడిని పంపించారు. ఆ భవనాన్ని చూసి సోదరులతో పాచికలాట ఆడాలని ధృతరాష్ట్రుడు పంపించిన సందేశాన్ని విదురుడు పాండవులకు చెప్తాడు. వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించడం క్షత్రియ ధర్మం కాదని యుధిష్ఠిరుడు అంగీకరిస్తాడు. తనతో జూదమాడేది ఎవరు అని ధర్మరాజు విదురుడిని అడుగుతాడు. పాచికలాటలో నేర్పరి అయిన శకుని ఆడతాడు అని విదురుడు చెప్తాడు. శకుని ఎలాంటివాడో ధర్మరాజుకి తెలుసు. కాని వచ్చిన ఆహ్వానాన్ని కాదనలేక అంగీకరిస్తాడు. సభాభవనం ప్రారంభానికి యుధిష్ఠిరుడు తన సోదరులను ద్రౌపదిని తీసుకొని హస్తినాపురానికి వెళ్తాడు. కౌరవులు వారిని ఘనంగా స్వాగతించారు. ముందుగా యుధిష్ఠిరుడు ఆ ఆట వద్దని చెప్తాడు. మోసంతో కూడిన పాచికలాట వల్ల ఇబ్బందులు తప్పవని చెప్తాడు. కాని సరదాగా ఆడదామని మాయమాటలు చెప్పి శకుని ధర్మరాజుని ఒప్పిస్తాడు. పాచికలాటలో శకునికి ఉన్నంత ప్రావీణ్యం యుధిష్ఠిరుడికి లేదు. జూదమాడడం తప్పని తెలిసి కూడా దైవ నిర్ణయానుసారం ధర్మరాజు అందుకు అంగీకరించి ఆటను ప్రారంభించాడు. శకుని పథకం ప్రకారం యుధిష్ఠిరుడు ఒకదాని తర్వాత ఒకటిగా తన సంపదనంతటిని పణంగా పెట్టి సర్వస్వాన్ని కోల్పోతాడు. కొద్దిసేపటి ముందు వరకు సామ్రాట్గా ఉన్న యుధిష్ఠిరుడు ఇప్పుడు తన రాజ్యాన్ని, ధనాన్ని అన్నిటినీ కోల్పోయాడు. అన్నిటినీ కోల్పోయిన ధర్మరాజుని శకుని తన మాటలతో, వెటకారపు ప్రశ్నలతో మరింత రెచ్చగొట్టాడు. తన తమ్ముళ్లను పందెంగా పెట్టమని అడిగాడు. అప్పటికే సమస్తం కోల్పోయిన యుధిష్ఠిరుడు ఒకే పందెంలో రాజ్యాన్ని, ధనాన్ని తిరిగి పొందడానికి తన సోదరులను పందెంగా పెట్టి ఓడిపోయాడు. చివరకు తనను తాను పందెంలో పెట్టి మళ్లీ శకునితో ఓడిపోయాడు. పాండవులందరూ దుర్యోధనుడికి బానిసలయ్యారు. అప్పటికి శకుని ఆగలేదు. పాంచాలిని పందెంగా పెడితే మీరు కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చేస్తాము అన్నారు. మళ్లీ అన్నిటినీ తిరిగి పొందాలనే ఆశతో యుధిష్ఠిరుడు తన విచక్షణను కోల్పోయి ద్రౌపదిని కూడా పందెంగా పెట్టి మళ్లీ ఓడిపోయాడు. ఆ ఆట జరిగే సమయంలో భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి మహారథులందరూ సభలోనే ఉన్నారు. కాని ఎవ్వరూ ఆపలేకపోయారు. ఈ ఆట సరదాగా మొదలై వినాశనం వైపు వెళ్తుందని వారికి అర్థమైంది. విదురుడు ఆపడానికి ప్రయత్నించిన దుర్యోధనుడు వినలేదు. వెంటనే ద్రౌపదిని సభలోకి తీసుకురమ్మని దుర్యోధనుడు సైనికుడిని పంపాడు. ఆ సైనికుడు ద్రౌపదికి విషయమంతా చెప్పి సభలోకి రావాలని చెప్పాడు. అప్పుడు ద్రౌపది ఆ సైనికుడిని ఒక ప్రశ్న అడుగుతుంది. అదేంటంటే, ధర్మరాజు ముందుగా తనను ఓడి నన్ను ఓడాడా, లేక నన్ను ఓడి తనను ఓడాడా అని అడుగుతుంది. ఈ ప్రశ్నకు అర్థమేంటంటే, ధర్మరాజు ముందుగా తనను ఓడి ద్రౌపదిని ఓడితే అతను అంతకు ముందే వేరొకరికి బానిసయ్యాడు కాబట్టి అతనికి ద్రౌపదిని పందెంలో పెట్టే అధికారం ఉండదు. అందువల్ల ఆ పందెం చెల్లదు. ఒకవేళ ముందుగా ద్రౌపదిని ఓడిపోయి తరువాత తనను ఓడి ఉంటే అప్పుడు కూడా ఆ పందెం చెల్లదు. ఎందుకంటే ద్రౌపది పాండవులు 5గురికి భార్య. అప్పటికే ధర్మరాజు తన తమ్ముళ్లను ఓడిపోయాడు. కాబట్టి ధర్మరాజు ఒక్కడికే ద్రౌపదిని పందెంలో పెట్టే అధికారం ఉండదు. ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆ సైనికుడు సభలోకి వెళ్లి దుర్యోధనుడికి చెప్తాడు. ఈసారి దుర్యోధనుడు దుశ్శాసనుడిని పంపిస్తాడు. దుశ్శాసనుడు ద్రౌపదిని ఈడ్చుకుంటూ సభలోకి తీసుకువస్తాడు. ద్రౌపది సభలోని వారందరినీ ప్రశ్నిస్తుంది. కాని ఎవ్వరూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఒక్క వికర్ణుడు మాత్రం ద్రౌపది పక్షాన నిలబడ్డాడు. ఇక్కడ జరుగుతున్నది అధర్మమని చెప్తాడు. ఎంత చెప్పినా దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనులలో మార్పు లేదు. దుర్యోధనుడితో స్నేహం వల్ల కర్ణుడు ద్రౌపదితో ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాడు. 5గురిని వివాహం చేసుకున్న ద్రౌపదిని వేశ్య అని అవమానించాడు. ద్రౌపదిని నిండు సభలో వివస్త్రణ చేయాలని కర్ణుడు దుశ్శాసనుడిని రెచ్చగొట్టాడు. దాన వీరుడుగా ఉన్న కర్ణుడు ద్రౌపది పట్ల చేసిన పాపంతో దుర్యోధనుడి కన్నా దుర్మార్గుడయ్యాడు. ఆ మాట వినగానే భీముడు కోపంతో రగిలిపోయాడు.
ద్రౌపది మీద చేయి వేసిన దుశ్శాసనుడి గుండెను చీల్చి రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేశాడు. దుశ్శాసనుడు అవేమీ పట్టించుకోకుండా ద్రౌపది వస్త్రాపహరణం ప్రారంభించాడు. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్న ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. ఎందరో మహారథులు, ధర్మం తెలిసిన వారు ఆ సభలో ఉన్నారు. కాని ఎవ్వరూ ఆ అధర్మాన్ని ఆపలేదు. అలాంటి సమయంలో ఆ శ్రీకృష్ణుడే ద్రౌపదిని అనుగ్రహించాడు. ఎన్నిసార్లు దుశ్శాసనుడు వస్త్రాలను లాగినా ఆ వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. చివరికి అలసిపోయి అతను పడిపోయాడు. సభలో ఉన్న వారంతా ఈ మాయను చూసి ఆశ్చర్యపోయారు. ద్రౌపదిని దాసి అని పిలుస్తూ తన ఒళ్ళో కూర్చోమని దుర్యోధనుడు చెప్తాడు. అది చూసిన భీముడు ఆ తొడలను విరిచి నిన్ను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు లేచాడు భీష్ముడు. కౌరవుల వినాశనం అతి త్వరలోనే ఉందని ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ధృతరాష్ట్రుడు భయంతో ద్రౌపదికి క్షమాపణ చెప్పి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. తన భర్తలకు దాస్యం పోయి రాజ్యం, సంపద తిరిగి ఇవ్వాలని ద్రౌపది అడుగుతుంది. ధృతరాష్ట్రుడు అంగీకరిస్తాడు. అలా పాండవులు బాధతో ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. కాని అనుకున్నది జరగలేదనే బాధతో దుర్యోధనుడు మళ్లీ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి మాయమాటలు చెప్పి మళ్లీ జూదానికి ఒప్పించాడు. పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు చేసిన తప్పులే వంశనాశనానికి కారణమయ్యాయి. దారిలో ఉన్న పాండవులను మళ్లీ జూదానికి ఆహ్వానించారు. క్షత్రియ ధర్మం ప్రకారం ఒక రాజును జూదానికి ఆహ్వానిస్తే దాన్ని తిరస్కరించకూడదు. చేసేదేమీ లేక పాండవులు మళ్లీ హస్తినాపురానికి వెళ్తారు. ఈసారి శకుని ఒకటే పందెం పెట్టాడు. ఓడిపోయిన వాళ్ళు 12 ఏళ్ల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఒకవేళ అజ్ఞాతవాసంలో బయటపడితే మాత్రం మళ్లీ 12 ఏళ్ల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఆ పందెంలో యుధిష్ఠిరుడు మళ్లీ ఓడిపోయాడు. పాండవులు ఈ ఓటమిని వారి కర్మ ఫలితంగా భావించి అరణ్యవాసానికి సిద్ధమయ్యారు. క్షత్రియ ధర్మానికి కట్టుబడి యుధిష్ఠిరుడు ఆడిన ఆ మాయా జూదం కేవలం పాండవుల సంపదను, రాజ్యాన్నే కాదు, వారి గౌరవాన్ని, ధర్మాన్ని కూడా పణంగా పెట్టింది. భీష్ముడి మౌనం, దుర్యోధనుడి అహంకారం, ధృతరాష్ట్రుడి పుత్ర వ్యామోహం సమస్త కురువంశం నాశనం అవ్వడానికి కారణమయ్యాయి. ద్రౌపదిని అవమానించి కౌరవులు తమ వినాశనానికి తామే శాసనం రాసుకున్నారు. ఈ అధర్మానికి ప్రతిఫలం 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం.